ఇలా చెప్పుకుంటూ వెళ్తే బహుశా ఇవాళ రాత్రి అమ్మయ్య యాంకర్ లేదు చెప్పక అర్థమైంది. ఇలా జీవితంలో మనిషి జీవితంలో నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టిన నేను, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన నేను, వారి ప్రోద్బలంతో వారి బ్లెస్సింగ్స్తో ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్ వచ్చింది, బాగుంది. కానీ మీరు ఎందుకు పనికొస్తారు? మేమున్నాం. దేవుడి వేషాలు చేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో వేద వేషాలు ఏమైనా వేయాలంటే బ్రదర్ నాగేశ్వరరావు గారిని పిలుస్తారు. డిష్యూమ్ చేయాలంటే తమ్ముడు కృష్ణుని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్లో ఏదైనా చేయాలి అంటే తమ్ముడు సౌమ్యం పిలుస్తారు. మీరెందుకు పనికొస్తారు? వెళ్ళి తెలుసుకురండి అని ఒక పెద్ద బాంబు వేశాడు ఆయన. ఎందుకు పనికొస్తాం మేడం? అప్పుడు నేను ఎంత చండాలంగా ఉండేవాడినో చెప్తే బెటర్. ఏంటి మా బాగారు, అప్పట్లో నేను ఎలా ఉండేవాడిని బస్సులో పొల్లలా ఈ పెద్ద సత్యసాయి బాబా గారి గుర్తు అసహ్యంగా ఉండేవాడు. అర్థంలో చూస్తే అది మనం ఎందుకు పనికొస్తాం? నాకు అర్థం కాల. ఎప్పుడు యూత్ ఉంటే కానీ నేర్చుకోండి, భగవంతుడు ఎప్పుడు కూడా మన జీవితంలో మనకి ఒక దోవ చూపిస్తాడు, దాన్ని పట్టుకోగలగాలి మనం, అంతే తేడా. అలా నేను ఏమవ్వాలి అనుకుంటున్నా అభివృద్ధి అవసరం. చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ చూసి, వెన్ రొమాన్స్ ఈజ్ హీరో, వెన్ ఫైటింగ్ ఈజ్ హీరో, వై నాట్ కామెడీ ఈజ్ హీరో. దెబ్బతో ఆ కామెడీని పట్టుకుని ఆ లేడీస్ టేబుల్ సినిమా దగ్గర నుంచి ఈ వాళ్ళ వరకు కూడా మళ్ళీ వెనక తిరగ చూడకుండా నా కోసం నేను కామెడీని హీరో చేసుకుని మీ అందరికీ ఇక్కడున్న ఆల్మోస్ట్ 99% పీపుల్లో మీరందరూ కూడా ఇవాటికి సాయంకాలం బోర్ కొడితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు దగ్గర నుంచి మీ వరకు కూడా నా సినిమాలు చేసి చూస్తున్నారు అనేది పచ్చి నిజం. థ్యాంక్ యూ సో మచ్. అది నేను ఆ విషయం నుంచి చెప్తామని ఒక మాటగా ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ, దీనికి కారకులైన ప్రతి ఒక్కరూ కూడా మా ఎంఎస్ రెడ్డి గారు ఎవరైనా సరే ఈ 50 సంవత్సరాలు పండగ జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను వందనాలు సమర్పించుకుంటూ, మీరు కూడా వాళ్ళందరూ అప్రిషియేట్ చేయాలి. ఇవాళ మనం ఇక్కడ కలుసుకోవడం గొప్ప విషయం అని మీ అందరికీ దేవ బ్రాహ్మణ మాన్యములు విడచి, దేవ బ్రాహ్మణ మాన్యములు విడచి భక్తి సప్తపాధోదిహేలా విభ్రాజద ఖండ భూవలయన్ నీకు దానంబుగా భావం బంధున శంకలే కొసగితిన బ్రహ్మార్పణం బాసు దేవా. విశ్రాంతిగా నీ వాచంద్ర తారాకము మన తెలుగువాడు ప్రైజ్ 18 ఫీల్ అవుతున్నాము. ఈ విధంగా నిజంగా అంటే చాలు ఇంకా మనకు సపరేట్ అయిపోయింది 2 minutes